సార్ రీసెంట్గా అంటే మన చరిత్రని మీరు దర్శకత్వం చేసి మాకు చూపించారు రజాకర్ చిత్రం ద్వారా. ఒకసారి అందరికి చప్పట్లు. అయితే ఇప్పుడు రాకా సార్ మాట్లాడారు సినిమా ఇన్ఫ్లుయెన్స్ మనిషిపైన ఏ విధంగా ఉంటుంది, మనకు ఎటువంటి సినిమాలు వస్తున్నాయి ఏంటి అని. వాటిపైన మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం అండి. నా పేరు యాట సత్యనారాయణ, రజాకర్ సినిమా డైరెక్టర్ని. ఈరోజు అమోఘ్ అవార్డులు ఇచ్చి వెళ్ళిపోండి సార్ అని పిలిచాడు. ఇంతమంది మేధావుల మధ్యలో, పండితుల మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే నేను ఈ సినిమా తీయడం కోసం ఇక్కడ ఉన్న దాదాపు 50% అందరి వీడియోలు, ముఖ్యంగా రాకా సుధాకర్ గారి వీడియోస్ వరుసగా చూశాను. మీరు సారు కంటిన్యూగా సెప్టెంబర్ 17కు ముందు 1 వీక్ ముందు వీడియోస్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసిన అన్నీ చూశాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ముందున్న పైన ఉన్న మేధావుల రచనల్లో నుంచి, వాళ్ళ వీడియోస్లోంచి తీసుకున్నదే. అయితే ఒక చరిత్ర చేసేటప్పుడు బాధ్యత ఉండాలి. ఏదో కమర్షియల్గా సినిమా చేసి 4 డబ్బులు దండుకోవడానికో, లేదా ఒక డైరెక్టర్గా ఒక యాక్షన్ మూవీలాగా చేసి చూపించి చేతులు దులుపుకోవడానికో ఉంటే కుదరదు. కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సి వచ్చింది. అందుకే ఈరోజు మీరందరూ ఆ సినిమా వెనుక ఉన్నందుకు మాకు ఈ గౌరవాన్ని అందిస్తున్నారనిపిస్తుంది. అయితే రెగ్యులర్గా సినిమా చేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సినిమానే ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో ఒక చరిత్ర గురించి నేను చెప్పినప్పుడు నానా రకాలుగా అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే జరిగింది చరిత్రలో రకరకాల వాళ్ళు పాల్గొన్నారు. ఆ సమయంలో ఎవరి ఒపీనియన్ వాళ్ళని, అక్కడ ఏం జరిగిందంటే ఉదాహరణకి బసవమానయ్య గారి గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు చాలామంది, మీ వీడియోలో కూడా ఉంది సార్, చాలామందికి బసవమానయ్య గారి గురించి తెలీదు. అంత గొప్ప వ్యక్తి గురించి ఎలా తెలీదో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన జోగిపేటకు శివాజీ గారు లాంటి వాళ్ళు. ఆయన పాటలు, ఆయన చరిత్ర, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది, ఆయన ఒక లంబాడీ వేషంలో సీక్రెట్గా జీవితాన్ని గడిపి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్తో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వికారాబాద్ అడవుల్లో ఉన్న గ్రామాల్లో జనాల్ని మోటివేట్ చేస్తున్న విధానం, అదన్నీ కూడా ఒక హీరోయిజాన్ని చూపించేయే. కానీ అలాంటి హీరోలని, అలాంటి అన్సంగ్ హీరోస్ని మనందరం మర్చిపోయామనిపిస్తుంది. అమోఘ్ లాంటి వాళ్ళు గుర్తు చేస్తే తప్ప గుర్తు చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదే దురదృష్టకరం. సినిమాల విషయానికి వస్తే ఏమవుతుందంటే అది ఒక కమర్షియాలిటీ జోడించాలి, ఒక హీరోయిజాన్ని చూపించాలి, ఆ హీరోకి ఒక ఎలివేషన్ ఇవ్వాలి, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అక్కడ మాకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి నిజ చరిత్రతో, నిజ పురాణంతో కానీ, ఇతిహాసంతో కానీ వచ్చిన సినిమా మన అందరం, ఇప్పుడు సుధాకర్ గారు చివరికి చెప్పినట్టుగా, మన అందరం మన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తామో, నో డౌట్ ఇలాంటి సినిమాలు తీయడానికి ఇంకొకరు ధైర్యం చూపిస్తారు, ఇంకొకరు ముందుకు వస్తారు. అది రావట్లేదు. అది రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ భజన బృందం మేము ఇలా స్టార్ట్ చేశాము, 10 మందిని స్టార్ట్ చేశాము, ఇప్పుడు 116 మంది అయ్యాము. 10 మంది ఏంటి, 116 మంది ఏంటి నాకు అర్థం కాలే. అందరం మనమే కదా, మన అందరం అందులో సభ్యులమే కదా, ఎందుకు అవ్వట్లేము? ఇంకా 116 మంది దగ్గరనే మనం ఎందుకు ఆగి ఉన్నాం అంటే ఇక్కడనే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇలాంటి సినిమా విషయానికి వస్తే కూడా పెట్టే డబ్బు కనిపించాలనుకుంటారు, ఏది చూడాలనుకుంటారు. కాబట్టి అక్కడ ఇలాంటి చిన్న డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టే వెనకబడుతుందో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఓటీటీ కానీ, లేదు యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ కానీ, రిఫ్లెక్షన్ లాంటి ఛానల్స్ కానీ టోటల్గా మన సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి,
అన్ని విషయాల్ని చాలా ఏ వీడియో చూసినా కూడా కనిపిస్తుంది. ప్రతి వీడియో నాకు ఒక సినిమా తీయొచ్చు అనిపిస్తుంది. ప్రతి వీడియో నాకు ఒక సినిమా తీయొచ్చు అనిపిస్తుంది. అలాంటి వీడియోల్ని మాకు చూపిస్తూ మాకు ఉత్తేజాన్ని ఇస్తున్న అమోఘ్ లాంటి వాళ్ళని చాలామందిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలు తీసినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఆదరించి దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. మీ ఆదరణ ఉంటే, అంటే జనం ఆదరణ ఉంటే మంచి సినిమాలు వస్తాయి. మీరు అన్నాడు సార్, సంతోషి మాత సినిమా నా చిన్నప్పుడు చూసి మా అమ్మకు నన్ను సంతోషాన్ని మార్చు పేరు, సంతోషాన్ని మార్చు అని ఏడ్చాను నేను. ఎందుకంటే చంద్రమోహన్కి సంతోష్ అని సంతోషి మాత ప్రత్యక్షమై చెప్తుంది, ఇక నుంచి నీ పేరు సంతోష్ అని. సో అలా నా చిన్నప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆ ఇన్స్పిరేషన్ కలిగించే సినిమాలు రావాలంటే మనలో యూనిటీ రావాలి. మనందరం కూడా ఆ సినిమాలని మన భుజాన్ని ఎత్తుకెళ్ళి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.